హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో అయితే నేను బడ్జెట్ అవుట్ఫిట్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్యూటిఫుల్ కోఆర్డ్ సెట్స్ అయితే నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్రైట్ బ్లూ కలర్లో ఉన్నది. సో ఇవన్నీ కూడా కోఆర్డ్ సెట్స్ అనమాట. ఇప్పుడు మంచిగా కోఆర్డ్ సెట్స్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో డైలీ వేర్కి బాగుంటాయి అని చెప్పేసి నేను ఇవి రివ్యూ చేస్తున్నాను. అండ్ సో ఫస్ట్ వన్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది. ఇదంతా కూడా మనకి బ్లూ పైన ఇట్లా డిఫరెంట్ కలర్స్ మనకి అబ్స్ట్రాక్ట్ ప్రింట్ అయితే ఉందన్నమాట. సో మంచిగా డైలీ వేర్కి బాగుంటుంది. ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్ లేవు, అంతా కూడా ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఈ టాప్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసింది. నెక్ మాత్రం మనకి వీ నెక్ వచ్చిందనమాట. సో ఇప్పుడు వీ నెక్ ఎక్కువ ట్రెండింగ్ ఉంది కదా, అంటే ఎస్పెషలీ ఇట్లా కోఆర్డ్ సెట్స్లో సో వేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి కాటన్ బ్లెండ్లో ఉంది, సాఫ్ట్ ఉంది. బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి అనమాట. ఈ బ్రాండ్లో కోఆర్డ్ సెట్స్ కానీ అన్నీ కూడా బడ్జెట్లో ఉంటాయి. సో నేను మీడియం తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. సో మనకి సేమ్ ఫ్యాబ్రిక్కే మనకి బాటమ్ కూడా ఇస్తారు కదా, అలానే ఇది కూడా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బోత్ సైడ్స్ మంచిగా ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ రైట్ సైడ్ అయితే మనకి ఇట్లా పాకెట్ కూడా ఇచ్చారు. సో నాకు పాకెట్ వచ్చే అవుట్ఫిట్స్ అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ మధ్య. సో ఇది అంతా కూడా చాలా బేసిక్ ప్యాటర్న్ అనమాట. ఏం ఇంకా మనకి ఎక్కువ డీటెయిలింగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మనకి కలర్ కాంబినేషన్ తర్వాత ప్రింట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట ఈ అవుట్ఫిట్లో. సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది, కాటన్ బ్లెండ్ చెప్పాను కదా. సో కంఫర్టబుల్గా మనం క్యారీ చేసేయచ్చు. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లైట్ కలర్ అనమాట. అండ్ ఇది కూడా గోశ్రీకి బ్రాండ్లోదే. ఈ ప్రింట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో చూసారు కదా, ఇట్లా ఇచ్చారు. సో మనకి ప్రీమియం అవుట్ఫిట్స్ ఇట్లాంటి ప్రింట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా, సో అలా అనిపించింది నాకు. ఒక ట్రాపికల్ ట్రీ తర్వాత ఇట్లా ఒక బర్డ్ వచ్చేసి అట్లా వచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ప్రింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఇంక ఇట్లా ప్రింట్ అయితే ఇచ్చారు. టాప్కి స్లీవ్స్ ప్లెయిన్ వస్తుంది అండ్ నెక్ డీటెయిలింగ్ అయితే ఇట్లా ఇచ్చారు. ఇంకా దీనికి కూడా ఏమి మనకి డీటెయిలింగ్స్ ఏమి ఉండదు, జస్ట్ ప్లెయిన్ వస్తుంది, కాకపోతే ప్రింట్ బాగా హైలైట్ చేశారనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇది మనకి ఆఫీస్ వేర్గా బాగుంటుంది అనమాట, క్లాసిక్గా ఉంది కదా. సో అంత ప్రింట్ ఇచ్చారు కాబట్టి మనకి బాటమ్ అయితే ప్లెయిన్ అనమాట. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది. వన్ సైడ్ మనకి పాకెట్ అయితే ఇచ్చారు, మిగతా అంతా కూడా లైక్ సేమ్ ప్లెయిన్ బాటమ్ అనమాట. ఇది కొంచెం వైడ్ ఉంది మనకి బాటమ్ అనేది. సో అంతే, పెద్ద ఎక్కువ డీటెయిలింగ్ లేదు. ఇది యాక్చువల్లీ చూసే కంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. ఐ థింక్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అనుకుంటా. ఇది కూడా సేమ్ గోశ్రీకి బ్రాండ్, నేను మీడియం తీసుకున్నాను. సో ఇది. అండ్ లాస్ట్ అండ్ నా ఫేవరెట్ వన్, నేను ఎప్పుడు లాస్ట్కి సేవ్ చేసుకుంటా కదా. యాక్చువల్లీ ఈ పార్సల్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూడాలని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే లైక్ పిక్చర్ అంటే అమెజాన్లో ఉండే పిక్చర్ లానే వచ్చిందా లేదా ప్యాటర్న్ అని చెప్పేసి నాకు డౌట్ అనమాట. సో కలర్ కాంబినేషన్, కలర్ చూసారా అసలు, మంచి లైక్ బ్రింజాల్ కలర్ పైన ఇట్లా బాందిని కైండ్ ఆఫ్ ప్రింట్ వచ్చింది. స్లీవ్స్కి చూసారా ఇలా ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ అవుట్ఫిట్ని. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, క్వాలిటీ చూడండి ఎంత లైక్ సాఫ్ట్ ఉందో. అండ్ ఇట్లా ఇచ్చారు స్లీవ్స్. సో మనకి రెగ్యులర్ స్లీవ్స్లా కాకుండా ఇట్లా బాగుందన్నమాట ప్యాటర్న్ అయితే. అండ్ ఈవెన్ నా నెక్ దగ్గర కూడా మనకి రెగ్యులర్గా కాకుండా ఇట్లా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక చిన్న గ్యాదర్స్ లాగా వస్తుంది అనమాట. సో కొంచెం కుచ్చులాగా వస్తుంది. అండ్ తర్వాత స్లిట్స్ ఇచ్చారు. అండ్ ప్యాటర్న్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ నెక్ కూడా వీ నెక్ వచ్చింది. వీ నెక్ కింద మనకి ఇట్లా చిన్న కుచ్చులాగా వచ్చింది.
స్లీవ్స్ బాగుంది, అసలు చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ అంతా కూడా. సో నేనైతే తప్పకుండా రికమెండ్ చేశాను, నాకు బాగా నచ్చేసింది ఈ అవుట్ఫిట్ అయితే. సేమ్ ఇంక ఇదే మనకి బాటమ్ కూడా ఇచ్చారు, ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ డీటెయిలింగ్ వచ్చింది, తర్వాత పాకెట్ వచ్చింది, అండ్ మిగతా అంతా కూడా నార్మల్గా ఇచ్చారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి టాప్లో కొంచెం ప్యాటర్న్ ఉంది కాబట్టి మనకి బాటమ్ అయితే సేమ్ రెగ్యులర్గా ఇచ్చేసారనమాట. అండ్ ఈ ప్రింట్ కూడా మనకి బాందిని అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చి మొత్తం కూడా బాందిని డీటెయిలింగ్ వచ్చింది అనమాట. సో చాలా చాలా బాగుంది. సో కొంచెం డిఫరెంట్గా ఎథ్నిక్ కార్డ్ సెట్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ ఈ కలర్ కూడా బాగుంటుంది కదా, సో తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఎంత సాఫ్ట్ ఉందో, నేను యాక్చువల్లీ ఇప్పటివరకు చాలా అవుట్ఫిట్స్ రివ్యూ చేస్తుంటాను కదా, యూజువలీ ఈ ప్రైస్ రేంజ్లో నాకు ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా తక్కువ అనమాట. సో అలాంటి ఒక మంచి అవుట్ఫిట్ ఇది. సో నేనైతే చాలా చాలా హ్యాపీ, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది, ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది కదా. సో ఇది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో ఇవాళ నేను షేర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కలెక్షన్ కొత్త ప్రోడక్ట్స్ అండి, అంటే లైక్ రీసెంట్గా మనకి అమెజాన్లో యాడ్ చేసినవి. సో అందుకే నాకు చాలా ఎక్సైటింగ్గా వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వినీలా జగన్ అనే ఉంటుంది. సో నేను అక్కడ కూడా కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.